నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు స్మార్త పండితులు, పురోహితులు పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్నయ్య నమస్తే. నమస్కారం. మొత్తానికి సమయం ఇచ్చావు, కృతజ్ఞతలు. మా అన్నయ్యని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను, మీకు కూడా తెలుసు. ఒకసారి ఎప్పుడో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినప్పుడు కూడా చెప్పి ఉన్నాను అనుకుంటా. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, చెప్పాలి 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 అని. ఎందుకంటే మన ప్రేక్షకులకి వైదిక పరమైన విషయాలకి సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అన్నయ్యని అడగడం జరిగింది. ఎట్టకేలకు సమయాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నమస్కారం. అన్నయ్య, రకరకాల సూక్తాలు ఉంటాయి. స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం, నక్షత్ర సూక్తం, దుర్గా సూక్తం, ఇలా రకరకాల సూక్తాలు ఉంటాయి. ఈ సూక్తాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యేకించి ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు లక్ష్మీదేవిని కొలుచుకునే విషయంలో ఖచ్చితంగా స్త్రీ సూక్తంతో కొలుస్తూ ఉంటారు. మరి ధనం మూలం ఇదం జగత్లానే ఉంది కాబట్టి ప్రపంచం లక్ష్మి కృప కోసం ఖచ్చితంగా స్త్రీ సూక్తం ఎక్కువ వినపడటం అనేది జరుగుతుంది. ఎందువలన ఏంటి ఈ స్త్రీ సూక్తంకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఒక్కసారి, అలాగే చివరిలో ఒక్కసారి నువ్వు చదివితే వినిపిస్తాను కూడా ప్రేక్షకులకి. నమస్కారం అండి. ఏదైనా సూక్తము అంటే ఏమిటంటే ఏదైనా ఒక విశేషణం గురించి, అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు శ్రీ సూక్తం అయితే కనుక లక్ష్మీ అమ్మవారి యొక్క రూపం గురించి, లక్ష్మీ అమ్మవారిని కీర్తించడాన్ని శ్రీ సూక్తం అనుకుంటాం. అలానే మనకి పురుష సూక్తం అని, నీలా సూక్తం అని, భూ సూక్తం అని, నక్షత్ర సూక్తం అంటే నక్షత్రాల గురించి కీర్తించడం, అలానే అందులో ఉన్నటువంటి విషయాల గురించి చెప్పడానికి అనేక సూక్తులు ఉన్నాయి. అలానే మన్యు సూక్తం అని కూడా మనం అందరం వినే ఉంటాం. మనం ఎక్కువగా ప్రాశస్త్యంలో ఉన్నవి శ్రీ సూక్తం, పురుష సూక్తము, భూ సూక్తము, మన్యు సూక్తము, దుర్గా సూక్తము, ఇవన్నీ మన అందరికీ తెలిసిన సూక్తాలే. ఈ పేర్లు వింటూనే ఉంటాము. ఇంకా అనేకమైనటువంటి వేద సూక్తాలు ఉన్నాయి. అంటే వేదాల్లో ఎక్కడైతే భగవంతుడి గురించి వర్ణించారో, ఎక్కడైతే భగవంతుడి గురించి సమ్యక్ ఉక్తం అంటే చక్కగా దేవతల గురించి చెప్పడాన్ని అది సూక్తము అంటారు. అనేది సమ్యకేవ ఉక్తం ఇది సూక్తం. అలా చక్కగా చెప్పబడిన అన్నటువంటి దాన్ని సూక్తము అని అంటాము. అందులో మనకి అన్నిటిలో కల్లా శ్రీ సూక్తానికి ఉన్న ప్రాశస్త్యం ఏమిటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అసలు వాస్తవానికి వేదమూలం ఇదం బ్రాహ్మం, ధనం మూలం ఇదం జగతు, భార్యామూలం ఇదం గృహం. ఇది వాక్యం అనమాట. అంటే పూర్తిగా అలాగా ఏదేనికి ఏ గృహానికి వచ్చి భార్య ఏ విధంగా అయితే మూలమో, జగత్తు అంతా కూడా నడవడానికి ధనం అనేది ఒక మూలము. అది మూలమే అన్నారు కానీ అదే ప్రధానం అనలేదు. ఎందుకంటే అందులోనే ఆ వాక్యంలోనే మూలం అని రాశారు కానీ ప్రధానం అనలేదు. అంటే అదే జీవితాలు వెళ్తున్నాయి అంత కాదు, ప్రధానంగానే వెళ్తున్నాయి అంటే కనబడుతోంది. ప్రతి దాంట్లో ధనం కనబడుతోంది కానీ ప్రతిదీ ధనమే కనిపించట్లేదు. అంటే కాబట్టి అలానే కాదు, అనేకమైన అంతే అశాంతస్య కుతసుఖం. మనకి భగవద్గీతలోనే కృష్ణ భగవానుడు అశాంతస్య కుతసుఖం. ఏదున్నా కూడా ఏంటంటే శాంతి కావాలి. ఆ శాంతి ఎలా కలుగుతుంది అంటే సుఖం తర్వాతే శాంతి. ఆ సుఖం ఎలా కలుగుతుంది అంటే అది ధనంతో కలుగుతుంది. అంటే సుఖం వేరు, శాంతి వేరు కదా. మనం సుఖంగా ఉంటే తర్వాత శాంతి ఆటోమేటిక్ గా కలుగుతుంది. అలా కలగాలి అంటే ఆ సుఖానికి కారణమైనటువంటి ధనం. కాబట్టి ధనమే అన్నిట్లకు మూలం కాకపోయినా ధనం అనేది. అయితే మనం లక్ష్మి అనగానే ధనము అని అనుకుంటాం కానీ లక్ష్మీ అమ్మవారికి కూడా అనేక తత్వాలు ఉన్నాయి. అందులో ధనలక్ష్మి అనేది ఒక తత్వం అనమాట. అంటే ధనాన్ని ప్రసాదించేది. సాధారణంగా మనం అందరం చూస్తే ప్రతిదీ కూడా అంటే అండి, మనం ఏదైనా సరే విన్నదానికన్నా చూసిన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. అదే ప్రకారంగా ఈ ధనాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం. అంటే ధనము అనేటువంటి పదాన్ని అందరం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ ధనలక్ష్మి రూపాన్ని మనం ఎక్కువగా విశేషంగా చెప్పుకుంటాం. వాస్తవానికి ఈ శ్రీ సూక్తంలోనే ఫలశ్రుతిలో చెప్పబడింది. శుద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. మనకి తెలియకుండానే అందులోనే మనం కూడా శుద్ధమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఏదైతే ఉందో, ఎందుకంటే శుద్ధ లక్ష్మిలో అనేకమైనటువంటి లక్ష్మీ స్వరూపాలు ఉన్నాయి. మనం అష్టలక్ష్మి అనుకుంటాం కదా. ఇప్పుడు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, స్థైర్యలక్ష్మి, యశోలక్ష్మి, కీర్తిలక్ష్మి, సంతానలక్ష్మి, కొన్ని ధనలక్ష్మి అంటే ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా ఎంత ఐశ్వర్యం పోసినా కూడా సంతానం కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహమే కావాలి. అప్పుడు సంతాన రూపంలోనే ఆరాధన చేస్తాం. అలాంటి వారు ధన రూపం చేయరు. ఐశ్వర్యం అంటే ఏమిటంటే మనకి ప్రశాంతత కలగజేయనటువంటి ఆర్థికమైనటువంటి వ్యవహారాలతో గాని, సంతానము అంటే మనం అష్టైశ్వర్యాలు అంటుంటాం కదా. ధన కనక వస్తు వాహన మేరో కాంచన కలత్ర బంధుమిత్రములు, ఇవన్నీ కూడా కలిపిన దాన్ని అష్టైశ్వర్యాలు అంటారు. ఈ అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అంటే
ఐశ్వర్య లక్ష్మి మనం వినే ఉంటాం. అవును. ఇప్పుడు సుమన సవందిత ఉమ్, అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రం ఉంది, అందులో అన్ని లక్ష్మిల గురించి స్తుతి చేశాం. అవును. ఆ ప్రకారంగా శుద్ధ లక్ష్మి మోక్ష లక్ష్మి. ఆ తర్వాత మనకి ఏమిటయ్యా అంటే మోక్ష లక్ష్మి అంటే మనకి కామ్యములన్నీ కూడా తీరిన తర్వాత తృప్తిగా ఆరాధన చేసే రూపం ఎవరు అంటే మోక్ష లక్ష్మి అమ్మవారు. ఉమ్, ఈ శుద్ధ లక్ష్మి మోక్ష లక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి. సరస్వతి అంటే జ్ఞానప్రదాయిని. అలాగా అనేక లక్ష్ముల స్వరూపంలో ఈ ధనలక్ష్మి తత్వం కూడా ఒకటి. అందులోనూ మనం శ్రీ సూక్తము అంటే శ్రీ అంటేనే లక్ష్మి, లక్ష్మి శ్రీ అంటే లక్ష్మి, అవును. లక్ష్మీ సూక్తము ఉమ్, అనేటువంటి అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఎటువంటి కామ్యముతో మనం చేసినప్పటికీ కూడా లక్ష్మి అనేది ఏమిటి అంటే తృప్తిని కలగజేయగలిగినటువంటి దేవత. మరి ప్రతి నిత్యం కూడా శ్రీ సూక్తం చదవటం గాని, ఒకవేళ చదవటం రాని పక్షంలో వినటం గాని చేస్తే లక్ష్మి అనుగ్రహం పొందటం అనేది సాధ్యపడుతుందా? శ్రీ సూక్తము అనేది వినడం చాలా విశేషం. ఎందుకు అంటే అవి వేద మంత్రాలు. వేదానికి అన్ని వేళలా ఇప్పుడు మనం ఏదైతే ఒక ఔషధాన్ని తయారు చేయాలి అంటే అది మూలంగా ఉన్నప్పుడు, అంటే తయారీ ప్రారంభంలో ఉన్నప్పుడు అది సేవనానికి యోగ్యం కాదు, అంటే మనం తీసుకోవడానికి పనికిరాదు. అలాగే ఈ మూలంలో ఉన్నట్టు వేద మూలంలో ఉన్నటువంటి మంత్రాలు అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లోనూ అన్ని స్థితిగతుల్లోనూ అన్ని దేశాల యందు అన్ని కాలాల యందు ప్రాధాన్యత కాదు. ఎందుకు అంటే నీకు మనం చేసేటువంటి మనం పారాయణ చేస్తున్నా వింటున్నా చదివినా ఫలితాన్ని అనుభవించాలి. అది అనుభవించాలి అంటే ఆ నియమావళి మనం పాటించాలి. ఆ నియమంలో కనుక మనం ఉండగలిగి చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీకు దాని ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి సూక్తము అంటే వేదోక్తమైనటువంటి సూక్తాన్ని అన్ని విధాలా అన్ని వేళల యందు వినడానికి యోగ్యము కాదు. కాబట్టి అయినప్పటికీ మనకి శ్రీ సూక్తానికి ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే మనకి శ్రీ సూక్తంలో వేదోక్త మంత్రాలు అంటే వేదంతో ఉన్నటువంటి మంత్రాలు 16 రుక్కులు ఉన్నాయి. ఆ 16 రుక్కుల తర్వాత అమ్మవారిని వర్ణిస్తూ లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అనేటువంటివి ఇంకొక 16 వాక్యములు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ చదువుకోవచ్చు, ఎందుకంటే అది వేదంలోనివి కావు, అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నటువంటి శ్లోకాలు. నేను ఇందాక చెప్పిన శుద్ధ లక్ష్మి మోక్ష లక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. ఈ ఎవరైతే చదువుతారో, మమ అంటే మన నాని కదా అర్థం, వారికి ఈ అమ్మవారు అనుగ్రహిస్తారనమాట. మమ సర్వదా అందులో శ్లోకంలో వచ్చేవన్నీ కూడా మమ సర్వదా అని వస్తుంది. అంటే నన్ను అంటే నేనే కాదు, మమ అంటే నా యొక్క, మనందరికీ కూడా అంటే తన కుటుంబం ఎవరి కోసం అయితే వారు చదువుతున్నారో ఎవరి కోసం అయితే వారు వింటున్నారో వారందరికీ కూడా అది కలుగుతుంది. అయితే మనకి అమ్మవారిని ఆరాధన చేయినా భగవంతుని ఆరాధన చేయాలన్నా కూడా 9 విధానాలు ఉన్నాయి. శ్రవణం కీర్తనం విష్ణోహ, అర్చనం పాదస్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మ నివేదనం. ఇవి నవవిధ భక్తులు అంటారు. నారదుల వారి సూత్రాల్లో చెప్పారు నవవిధ భక్తి అంటే 9 రకాలుగా భగవంతుని ఆరాధన చేయొచ్చు. అందులో మొట్టమొదటిది మనం మీరు ఇలా అడగడము ఇది మనం చేయడము కూడా దీనికి ప్రధానంగా శ్రవణం కీర్తనం. శ్రవణం అంటే మనం ఇప్పుడు చెప్పడం ద్వారా వాళ్ళకి అందులో ఉన్నటువంటి ఆంతర్యం తెలుస్తుంది. తర్వాత కీర్తనం, మనం ఈ శ్రీ సూక్తం చెప్దాం అనుకున్న శ్రీ సూక్తం అయితేనేమో పురుష సూక్తం అయితేనే ఏ సూక్తాన్ని మనం చెప్పినా అది వాళ్ళందరూ కూడా వినడం ద్వారా కీర్తనం, శ్రవణం కీర్తనం 2 అయిపోతాయి. ఆ తర్వాత స్మరణం, ఇప్పుడు మనం విన్నవారు వినేసినట్టుగా కాకుండా దాన్ని పదే పదే వింటూ ఉంటే మనకి స్మరణలోకి వస్తుంది, మనసు చెప్తూ ఉంటుంది. స్మరణం. దాస్యం అంటే మనం భగవంతుడిది ఇప్పుడు మన భగవంతుడి సన్నిధిలో కూర్చుని ఆయనకి పూలు పెడుతూ ఉంటాం, ఆయనకి సేవలు చేస్తూ ఉంటాం, అంటే భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ దాస్యం కావచ్చు, లేదంటే బయటికి మనం అనేకమైనటువంటి బయట వెల్ఫేర్ వ్యవహారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం, సమాజానికి కావాల్సిన సేవలు చేస్తున్నాం, అవన్నీ కూడా భగవంతుడు. మనం మానవ సేవ మాధవ సేవ అని వింటుంటాం కదా, దాస్యం. ఇది కూడా ఒక భక్తి ప్రక్రియ అన్నమాట, దాస్యం. తర్వాత అర్చనం, మనంతట మనం వెళ్ళి పాల్గొని అర్చనలో పాల్గొనడం, అర్చన చేయడం. 16 ఉపచారాలు ఉన్నాయి మనకి. ఆ 16 ఉపచారాలు ఈ శ్రీ సూక్తానికి పురుష సూక్తానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే మనకి మొత్తం 16 ఉపచారాలు: ధ్యానము, ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, ఆభరణము, అక్షతలు, ధూపం, దీపం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, ఇలా 16 ఉపచారాలు. ఈ 16 ఉపచారాలు కూడా ఇందులో 16 రుక్కులకి తగ్గట్టుగా నిర్ణయించారనమాట. అంటే మహాపచారాలను ఇంకా 16, తర్వాత చతుషష్ఠి 64, మహోపచారమని 126, అలా అనేక ఉపచారాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి 16 ఉపచారాలు శ్రీ సూక్తంలో పురుష సూక్తంతో అన్వయించుకోవడానికి అవకాశంగా ఉండే సూక్తాలు అనమాట. కాబట్టి ఈ 2 సూక్తాలకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనం భగవంతుణ్ణి పురుషుడు అంటే శరీరం ధరించిన వాడు, అపౌరుషేయమైనటువంటి వేదంలో ఉన్న మంత్రాలు
పురుష సూక్తంగా. ఉమ్. ఔపౌరుషేయం అంటే ఏంటి? ఏ ఒక్కరూ చెప్పలేదు, అది భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వచ్చింది. అలాంటి వేద మంత్రాలని పురుష సూక్తంగా అంటే మన పెద్ద ఋషులు వీళ్ళందరూ కూడా రైట్. అలానే అమ్మవారిని ఆరాధన చేయాలంటే శ్రీ సూక్త విధానంలో సూక్తం. చేశారు. 16 రుక్కులతో 16 ఉపచారాలతో చేస్తూ ఉంది. శుచి అయి శుభ్రమైన మనస్సు అలాగే శారీరక శుభ్రత కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రీ సూక్తాన్ని వినొచ్చు అనేది చెప్తూ ఉన్నారు, అంతే? తప్పకుండా. అద్భుతం. అయితే ఒక్కసారి నువ్వు చదివి వినిపిస్తే ప్రేక్షకులు వింటారన్నయ్య, ఓకేనా? సో ఎప్పుడెప్పుడు చదవచ్చు అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే శుచిగా ఉన్నప్పుడు, ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు మనం పూజ చేసుకునే సమయంలో కూడా చక్కగా వింటూ అమ్మవారిని అర్చన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. లక్ష్మీ కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందండి. ఇప్పుడు ఒకసారి శ్రీ సూక్తాన్ని విందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రియం శ్రీర్మే భషతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం యశ్రుతిః ప్రయతో భూత్వా జోయాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామస్య తతం జపేతు ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః అర్చయస్తే త్రయః పుత్రా స్వయం శ్రీరేవ దేవత పద్మాననే పద్మఊరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయీ చ గోదాయీ ధనదాయీ మహాధనే ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం అస్త్యశ్వాజా విగోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీర్నుపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతేయ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని న క్రోధో న చ మాత్సర్యన్న లోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషోజహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన వర్ణవర శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రియైర్మణిగణ ఖచితై స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌ పాశమభీతిముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాతు. శ్రీమాత్రే నమః.